యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డి.జి. రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకుని వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. అలా లేదండి మాకు కొత్తగా వచ్చిందండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేము వీడియోలో ఏం చూపిస్తున్నామో దాన్ని పరిపూర్ణంగా చూసి ఒకసారి కాకపోతే 10 సార్లు చూడండి. చూసి మీకు మీరుగా చేసుకోండి. మాకు అనుమానం ఉందండి అంటే ఒకసారి 10 సార్లు చూడండి, మీకు కరెక్ట్గా చూపిస్తాను. చెట్టు పేరుతో సమేతంగా చూపిస్తుంటాను. ఈరోజు నేను చూపించబోయే సమస్య ఏమిటంటే జాండీస్. దాన్ని కామీర్లు అని పిలుస్తాం. మనకు కామీర్లలో వచ్చి ఒక 4 రకాలు 5 రకాలు ఉన్నాయండి. పచ్చ కామీర్లు ఉన్నాయి, తెల్ల కామీర్లు ఉన్నాయి. అలాగే మనకు ఏమవుతుందంటే దాంట్లో కుంభకామిల అంటాం. కుంభకామిల అంటే స్టేజ్ 1, 2, 3, 4 అని పెట్టుకున్నారు. 3వ భాగానికో లేదా 4వ భాగానికో స్టేజ్ దాటింది అనుకోండి, డాక్టర్లు చేయలేత్తేస్తారు. మీరు తోడుకొని వెళ్ళిపోండి, ఎక్కడైనా నాటు మందులు చూపించండి, మా దగ్గర మందులు లేదు అంటారు. ఈ ఒక జాండీస్ ఉన్న వాళ్ళు, కామీర్లు సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నేను చూపించబోయే రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. స్టార్టింగ్ స్టేజ్ ఉంటే అలా కాదండి మాకు సమస్య వేరే ఉన్నది, చాలా దీర్ఘకాలికంగా ఉన్నది, మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే కాల్ చేయండి. ఈరోజు నేను చూపించబోయే చెట్టు మూలిక ఏదంటే చూడండి, నేల ఉసిరి అని పిలుస్తాం. నేల ఉసిరి అంటే ప్రతి ఒక్కరికి మీకు నెట్లో కొట్టినా వస్తుంది. నేల ఉసిరి అంటే ఆకు పైన ఉంటుంది, కింద బాటంలో వచ్చి కాయలు వస్తాయండి. ఇలా కాయలు వస్తుంటాయి. దీన్ని నేల ఉసిరి అంటారు. ఈ నేల ఉసిరిని మనం ఏం చేయాలా? జాండీస్ ఉన్నవాళ్ళు అంటే కామీర్లు సమస్య ఉన్నవాళ్ళు ఏం చేయాలా? ఒక పిడికి రాకు తీసుకోండి. తీసుకొని ఒక 2 ఎల్లిపాయలు, కొంత ఉప్పు, ఇది కాస్త ఇది మిరియాల పొడి వేసి బాగా నూరాలి. నూరి 3 ఉంటలు చేసుకోండి. ఎంత? గచ్చకాయ ప్రమాణం అంటే చింతగింజ కన్నా కాస్త ఎక్కువ. అట్లా 3 ఉంటలు చేసుకొని ఉదయం లేస్తానే పొరగడుపున 3 మాత్రలు వేసుకొని మజ్జిగ కానీ లేదా పెరుగులో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. పెరుగు అంటే కంపెనీ పెరుగు కానీ పాలు కానీ పనిచేయవండి. దాంట్లో ఏ కెమికల్స్ దాంట్లో కలిపి ఉంటారో మాకు తెలియదు. దాని నుంచి పాలు మీకు మీరుగా తీసుకొని పెరుగు చేసుకున్నారనుకోండి, చాలా ఉత్తమం. పాలు తీసుకునేటప్పుడు కూడా అంతే, ఆవు పాలో గేదె పాలో ఇవే చూడండి. ఏదంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడం, ప్యాకెట్ పాలు పనిచేయవు. అలా తీసుకున్నది నాటి ఆవు పాలు, పెరుగు, మజ్జిగ ఇవైతే మాత్రమే చాలా శ్రేష్టంగా పనిచేస్తాయి. అలా తీసుకొని ఆ ఒక్క పెరుగులో దీన్ని కలుపుకొని ఇట్లా ప్రతిరోజు ఉదయం పూట పొరగడుపున తాగుతూ రావాలి. ఇట్లా తాగుతూ వస్తే మీ సమస్య ఎన్ని రోజులు ఉందో దానికన్నా కాస్త కొన్ని ఎక్కువ రోజులు వాడండి, క్లియర్ అయిపోతుంది. రీసెంట్గా వచ్చిండేది కాదండి మాకు చాలా ఎక్కువ సమస్య ఉన్నది అన్న వాళ్ళు దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. కామీరుల్లో వస్తుంది. దాని జతకి ఏం చేస్తుందంటే జలోదరం అనేది ఒక రోగం ఉంది. జలోదరం అంటే శ్వాసనాళాల్లో కావచ్చు, కడుపులో కావచ్చు, మొత్తం నీళ్లు నిండుకుంటూ ఉంటుంది. ఒళ్ళంతా కడుపు ఉబ్బిపోతుంది. అప్పుడప్పుడు నీళ్లు తీయాలంటారు. 1 లీటర్ 2 లీటర్లు 3 లీటర్లు తీస్తుంటారు డాక్టర్లు. దీన్ని కూడా వస్తుంది. దీనికి మూల కారణం ఏమంటే చాలా మందిలో వచ్చేది, చాలా మందికి తాగుడు నుంచి కావచ్చు లేదా గుటకాలు ఇవన్నీ వేసి ఫస్ట్ జాండీస్ అనేది స్టార్ట్ అవుతుంది. జాండీస్ ఎందుకంటే విపరీతమైన నియమాలు లేకుండా తాగుడు వచ్చేది కావచ్చు, అలాగే విపరీతమైన పిత్త పదార్థాలు తినడం కావచ్చు. ఇలాంటి సమస్యలు ఎక్కువగా రొటీన్ ఏమంటే ఇప్పుడు మీరు నిలకడ లేకుండా ఏదంటే అది తింటూ ఉంటారు. దాని జతకి ఈ ఒక్క విపరీతమైన తాగుడు, ఈ తాగుడు నుంచి ఏమవుతుందంటే విపరీతమైన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఆ ఒక సమస్య జలోదరం అని చెప్పేసి ఒకటి స్టార్ట్ అవుతుంది. జలోదరం అంటే ఎందుకు స్టార్ట్ అవుతుందంటే మనం ఊపిరితిత్తులు ఉంటాయి, శ్వాస నిశ్వాసాల ఊపిరితిత్తులు అవి పనిచేస్తూ ఉంటాయి. ఆ ఊపిరితిత్తుల్లో మనకి జలం అనేది అంటే నీరు, మనం తాగే నీరు కావచ్చు, ఒంట్లో పుట్టుకునే నీరు కావచ్చు, అవన్నీ స్టాక్ అవుతా వస్తుంటాయి. వస్తా ఏమవుతుందంటే కడుపు ఉబ్బిపోతుంది. కడుపు ఉబ్బిపోయి జాండీస్, అతనికి జతలో జాండీస్ కూడా స్టార్ట్ అయి ఉంటుందండి. ఈ జలోదరం అనేది చాలా మృత్యుకూపం అని కూడా చెప్పచ్చు. కడుపు చాలా ఉబ్బరించుకునింది అనుకోండి, తినడానికి కాదు, తాగడానికి కాదు, నడవడానికి కాదు, ఏ పనులు కూడా చేసేదానికి కాదు. కడుపు ఉబ్బరించుకొని ఆ నీరు మొత్తం స్టాక్ అవుతూ ఉంటుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వారానికో 10 రోజులకో నెలకో 2 నెలలకో ఒకసారి వాటర్ తీయాలండి అంటుంటే, వాటర్ తీశారంటే అప్పుడు కాస్త సమాధానం అవుతుంది. లేదనుకోండి ఒకసారి పోతే 2 లీటర్లు 3 లీటర్లు నీళ్ళు తీసేస్తుంటారు. తీస్తే అప్పుడు కాస్త సమాధానం అవుతుంది. మళ్ళీ మీరు ఏదో ఆహార పదార్థాలు తినవచ్చు, నడవచ్చు, ఇవన్నీ ఉంటాయి. దీని జతకి వాళ్ళు ఇచ్చే మాత్రలు కూడా తింటూ ఉంటారు. ఇలా చాలా వరకు సమస్యల్లో బాధపడుతూ ఉంటారు. అలాంటి జలోదరం అనేది ఒక మృత్యుకూపం లాంటి ఒక రోగానికి ఈరోజు నేను చెట్టు మూలిక ఒకటి చూపిస్తాను.
దాన్ని మీరు తీసుకొని వాడుకోవచ్చు. ఇదే దానికి. ఎందుకంటే ఈ ఒక చెట్టుమూలిక అనేది, తెల్ల జిల్లేడు అనేది చాలా అద్భుతమైన చెట్టుమూలిక అనమాట. దీన్ని మనం ఎలా వాడుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, దీన్ని తుంచామనుకోండి పాలు వస్తాయి. పాలు వచ్చినప్పుడు మొత్తం పాలు తీసేయాలి. తీసేసి కాసేపు వదిలేస్తే అది పాలు మొత్తం పోతుంది. అప్పుడు కడిగేయాలి. ఈ ఆకులంతా మొత్తం కడిగేస్తే వెనకాల నూగులాగా తెల్లగా పొరబడి దీనిపైన ఉంటుంది, బూడిదిలాగా. మొత్తం దాన్ని వేసి కడిగేయాలి. కడిగేసి బాగా పిండకూడదు, మొత్తం నీళ్ళు వేసి కడగండి చాలు. కడిగి అయిన తర్వాత దాన్ని ఒక కాటన్ బట్ట తీసుకొని మొత్తం తుడిచేయండి. తుడిచేసి 200 గ్రాములు ఈ ఒక్క తెల్ల జిల్లేడు. కొంతమంది అనుకుంటారు, ఏమంటే ఈ జిల్లేడు వాడచ్చునా అండి, వాడితే సమస్యలు ఏమన్నా వస్తుందేమో, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయేమో అని. కాదండి, ఏదే ఒక విష పదార్థం. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ విషం కూడా ఒక సూజి మనంతా తీసుకుంటే మంచిది అని చెప్పేసి ఇంగ్లీష్ మెడిసిన్సే చెప్తున్నారు, ఈ పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చెప్తున్నారండి. కారణం ఏమిటంటే విషమైనా కూడా సరే దానికి ఒక పర్సెంటేజ్ అని ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే విషము మనకు మృత్యుకూపం అవుతుంది, దాన్ని తక్కువగా తీసుకుంటే అమృతంలాగా పనిచేస్తుంది అనేది ఒక పద్ధతి ఉంది. అలాగా దీన్ని దీని నుంచి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు, కానీ వాడి చూడండి కావాలండి. ఇలాంటిది 200 గ్రాములు ఆకు తీసుకోండి. మన ఇంటిలో పసుపు కొమ్ములు బాగా నలగొట్టి పౌడర్ చేసుకోవాలి, అది ఒక 15 గ్రాములు తీసుకోండి. 200 గ్రాములు జిల్లేడాకులు, 15 గ్రాములు మనం దంచి జల్లిడి పట్టిన పసుపు కొమ్ముల పసుపు అన్నమాట. ఆ పసుపు ఒక 15 గ్రాములు వేసి బాగా నూరాలి. నలగొట్టండి, నలగొట్టి బాగా నూరాలి. నైస్గా నూరి దీంట్లో దారాలాగా ఇది వస్తుంటుంది, ఇది నార. ఆ నారని వచ్చిండే దాన్ని తీసేయండి. తీసేసి మొత్తం వేసి నూరారనుకోండి, పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఆ పేస్టుని తీసుకొని చిన్న చిన్న గోళీలాగా, అంటే ఒక మిరియాల గింజ ఎంత ఉంటుందో, మనం నల్ల మిరియాలు వాడతాం కదండి కూరలకి, ఆ మిరియాల గింజ ఎంత ప్రమాణం ఉంటుందో అంత ప్రమాణం గుళికల్లాగా చేసుకోండి. చేసి నీడలో కావచ్చు, ఎండలోనే ఆరబెట్టండి. ఎండితే దానికన్నా చిన్నది అవుతుంది అనమాట. అప్పుడు ప్రమాణం తగ్గుతుంది. అప్పుడు ఎక్కువ కాదు ప్రమాణం అది. అప్పుడు చిన్న ప్రమాణం అయినప్పుడు మిరియాల గింజ అంత వంట చేసుకున్నప్పుడు అది తగ్గేది మ్యాక్సిమం జొన్న గింజ అంత ప్రమాణమే తగ్గుతుంది, అంతలో మాత్రమే ఉంటుంది. దాన్ని మనం ఎండబెట్టి తీసుకొని ఒక బాటిల్లో పెట్టుకోండి. అలాంటి జలోదరం ఉన్న వ్యక్తులు కావచ్చు, జాండీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, ಯಾವುದೇ కారణానికి తాగుడు ఉండకూడదు. వీళ్ళు తాగేది వదలరండి. తాగేది వదలకుండా మందులు వాడితే సమస్య వస్తుంది. తాగేది వదిలేసిన తర్వాత ఈ మందులు వాడితే ఎలాంటి సమస్య ఉండదు. ప్రతిరోజు ఒక్కటి, అంటే ఫస్ట్ దినం ఏం చేయాలంటే ఒక్క మాత్ర ఎత్తి నీటిలోకి వేసుకొని ఉడుకు నీళ్ళు తాగాలి. కొద్దిగా, అంటే ఎక్కువ కాకుండా కొద్దిగా తాగాలి. అలాగే రెండో రోజు 2 మాత్రలు, మూడో రోజు 3 మాత్రలు, 4వ రోజు 4 మాత్రలు. ఇలా మ్యాక్సిమం 11 నుంచి 21 దినం వాడుకోవచ్చు. అంటే 21 రోజులకి 21 కాదండి, 11 రోజుల వరకు 11 వాడి మళ్ళీ తగ్గించుకుంటూ వచ్చేది. మళ్ళీ 21వ రోజుకి 1కి రావాలి. ఇలా చేశారనుకోండి, ఆ ఒక జలోదరం అనే ఒక రోగం చాలా అద్భుతంగా క్లియర్ అయిపోతుంది. అలాగా ప్రతినిత్యము మీరు పథ్యం అనేది ఈ చికెను, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, ఈ చింతకాయలు, పచ్చళ్ళు, మీ చేపలు, అలాగే అవుట్ సైడ్ తినే ఆహార పదార్థాలు చాలా వరకు ఉన్నాయి. నంజు పదార్థాలు అంటాం, పనసపండు కావచ్చు, జున్ను కావచ్చు, పుట్టగొడుగులు కావచ్చు, ఇవన్నీ విషకారం ఇలాంటి వ్యక్తులకి. దాని నుంచి పథ్యం కరెక్ట్గా ఉండే మందులు వాడితే 100కి 100% ఆ సమస్య పరిష్కారం అవుతుంది. లక్షలు ఖర్చు పెట్టే ఒక రోగానికి సింపుల్ అయిన మెడిసిన్, చాలా అద్భుతమైన మెడిసిన్, మీ ఇంటి పక్కల్లోనే చేసుకునే మీ ఇంటిలో చేసుకునే ఒక రెమెడీ కాబట్టి మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, మా దగ్గర ఇది కాకుండా వేరే మందులు ఉంటాయి. ఆ జలోదారానికి సంబంధించిన మందులే సపరేట్గా ఉంటాయి. దాన్ని వాడుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీకున్న ఆ సమస్య పరిష్కారం అవుతుంది. వాడండి. ఒక ఆరోగ్యాన్ని మీకు మీరుగా మిగలబెట్టుకోవాలని తెలియజేస్తూ ఈ ఒక వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.